ఇప్పుడు నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే, మీరు సినిమా చూస్తున్నా కూడా దాన్ని స్పాయిలర్ ఇవ్వకండి. బికాస్ అది చాలా కష్టపడి అది మీకు మంచి ఒక థ్రిల్ రావాలని చేసింది. సో మంచి ఒక ప్రతి 10 మినిట్స్లో ఒక రివీల్ పాయింట్ వస్తుంది. సో ఎక్కడికి మీ ఫోన్ మీరు చూసలేదు, బికాస్ ఫోన్ చూస్తే సీన్ పోతే మీకు ఒక లింక్ వెళ్ళిపోతుంది. ఓకే. సో అంత ఒక టైట్గా ఒక స్క్రిప్ట్ ఇచ్చాము. ఓకే. అండ్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ థింగ్. యూ విల్ నాట్ టచ్ యువర్ ఫోన్ ఓకే. when you're watching the movie. నేను స్టార్టింగ్ నుంచి మీ జర్నీ గురించి తెలుసుకుంటే, లైక్ ఒక సినిమాతో పరిచయం అవుదాం, ఆగిపోదాం అనుకొని ఆగిపోవడం ఇలాంటివి చాలా జరిగాయి. బట్ ఎప్పుడెప్పుడు మీరు ఆన్ స్క్రీన్ మాకు కనిపించినా సరే యూ జస్ట్ రాకెట్. అండ్ అటు జయమ్మ కావచ్చు, అంజమ్మ కావచ్చు, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించారు. బట్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సినిమాకి స్క్రీన్ ప్లే అన్నది చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే ప్రాణం పోస్తుంది అని అంటారు. సో స్క్రీన్ ప్లేలో లైక్ ఎంత టైం తీసుకున్నారు మీరు? We took a lot of time in screenplay because I'm a thriller buff. సో నేను ఒక థ్రిల్ ఏం ఎదురు చూస్తారంటే ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్, ఆ ఎడ్జెస్ సీట్, ఆ ఫీలింగ్ రావాలి అని చెప్పేసి. సో దానివల్ల దీనికి చాలా కష్టపడ్డాం. టైట్గా తీసుకురావాలి, ఎక్కడికి ల్యాగ్ ఉండకూడదు, ఎక్కడికి ఏ క్వశ్చన్ వచ్చినా దానికి ఒక ఆన్సర్ ఉంటుంది. సో మేమే క్వశ్చన్లు అడిగేసి మేమే దానికి ఆన్సర్ చేసి, ఏమేం క్వశ్చన్ ఒక ఆడియన్స్గా మేము అడుగుతామో అన్ని క్వశ్చన్ నేనే అడిగేసి నేనే ఆన్సర్ చేశాను. సో దట్ దే విల్ నాట్ బి ఎనీ డౌట్ ఇన్ ద. మీకు ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయ్యాక చాలా క్వశ్చన్లు మీ మైండ్లో వస్తాయి, ప్రతి 10 ప్లాట్లు వెళ్తాయి. బట్ అది సెకండ్ హాఫ్లో మళ్ళీ అది ఆన్సర్ అవుతుంది, ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఓకే. ఒక ఫస్ట్ టైం